నమస్తే, వెల్కమ్ టు సుభా టారో, అక్క టారో క్లియర్ ఛానల్. ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. దేవుడు చేసే ప్రణాళిక ఎవరికీ తెలియదు, అది ఊహించడం కూడా సాధ్యం కాదు. వీధులు ఊడ్చే పని చేసే వ్యక్తికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు విని విని సరేనన్నాడు. అయితే ఒక్క షరతు, నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. మనోడు, ఒరేయ్, పర్సు వదిలేశావు చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకొని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలాగా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తరువాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. దేవా, ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా, నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు మనోడు. దేవుడు ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెనుతుబాని వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు 6 నెలల్లో జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. కష్టంలో కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ మీకు అర్థమై ఉండొచ్చు కదా. థ్యాంక్ యూ. దయచేసి ఎవరిని దేవుడిని నిందించద్దు. మనం చేసే కర్మలకి మనమే బాధ్యులము, అది చెడ్డ కర్మలైనా మంచి కర్మలైనా.